ఫ్రెండ్స్ ప్రస్తుతం అమరావతిలోని ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్ దగ్గర ఉన్నాము. ఆల్రెడీ లోపల ఎలా ఉంటుంది, దాని ఇంటీరియర్ ఏంటి, ఎంత స్పేస్గా ఉంటుంది అనేది ఒక గ్రౌండ్ రిపోర్ట్ మనం చేసుకున్నాం. ఇప్పుడు బయట నుంచి చూస్తే ఎలా ఉంటుంది, ఎందుకంటే మొత్తం నిర్మాణం పూర్తయిపోయింది. 13వ తారీఖున సిఆర్డీ అధికారులు దీన్ని జీఏడీకి అప్పచెప్పేస్తారు, సాధారణ పరిపాలనా శాఖే. అప్పుడు వాళ్ళు ఎమ్మెల్యేలందరికీ కూడా ప్రయారిటీని బట్టి గవర్నమెంట్ డిసైడ్ చేసిన దాన్ని బట్టి వాళ్ళకి కేటాయిస్తుంది అనమాట. సో మొత్తం పని పూర్తయిపోయింది. ఓవరాల్గా 9 టవర్లు ఇవి. ఇందులో 6 టవర్లు ఎమ్మెల్యేలకి, 3 టవర్లు ఏమో ఎమ్మెల్సీలకి కేటాయించారు. ఇక్కడ నుంచి చూస్తే మీకు కనిపిస్తుంది చూడండి, టోటల్ లుక్ అది ఒక భారీ నివాస సముదాయంగా దీన్ని మనం అయితే చెప్పుకోవాలి. చాలా అద్భుతంగా అయితే కట్టారు. టోటల్గా 10 ఎకరాల స్థలం అనమాట ఇదంతా కూడా. మొత్తం 10.46 ఎకరాలు. అలాగే ఈ బిల్డప్ ఏరియా వచ్చి 10.84 లక్షల చదరపు అడుగులు అనమాట. అన్ని సౌకర్యాలు అన్నీ కూడా 3 బెడ్రూమ్ ఫ్లాట్లే టోటల్గా. ఇది కోర్టుకు వెళ్ళే దారి. మొత్తం ఆ కోర్టుకు వెళ్ళే వెహికల్స్ ఇవన్నీ కూడా లాయర్లు, జడ్జెస్ వీళ్ళందరూ వెళ్తున్నారు. ఇప్పుడు అంటే ఈ టైంలో చాలా బిజీగా ఉంటుంది, మార్నింగ్ అండ్ ఈవినింగ్ చాలా బిజీగా ఉంటుంది. ఇప్పుడు ఇది ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్ వస్తే ఇది ఇంకా బిజీగా మారిపోతుంది. ఓవరాల్గా నిర్మాణం మొత్తం కూడా పూర్తి అయిపోయింది. ఒకే యాంగిల్ చూస్తున్నాము. ఇక్కడ నుంచి చూస్తే మీరు చూడండి, ఇవన్నీ కూడా చాలా పెద్దవి, అంత భారీ నిర్మాణాల కింద ఇవి కనిపిస్తాయి. కింద పార్కింగ్ స్లాట్ అది వదిలేస్తే టోటల్గా 12 అంతస్తులు, ఒక్కొక్క బిల్డింగ్ కూడా 12 అంతస్తులు చొప్పున ఉంటుంది. డ్రోన్ షాట్స్ కూడా ఉన్నాయి, వాటిలో కూడా చూద్దాం ఇది ఎంత బ్యూటిఫుల్గా కట్టారు అనేది. ఇప్పుడు మనం ఈ కోర్టు, హైకోర్టుకు వెళ్ళే రూట్లో ఉన్నాం కదా, ఒక సైడ్ ఇది అంటే వెస్ట్ సైడ్ వస్తుంది. మనం అటు నార్త్ సైడ్ వెళితే మనకి సీడ్ యాక్సెస్ రోడ్ ఉంటుంది. అక్కడి నుంచి చూస్తే ఎలా కనిపిస్తుందో కూడా చూద్దాం, వచ్చేయండి. ఇప్పుడు ఈ ఫ్లాట్స్ ఇంకో యాంగిల్లో చూస్తున్నాము. ఇక్కడి నుంచి చూడండి, ఈ టవర్స్ ఇలా ఉన్నాయి కదా, వీటి మధ్యలో ఖాళీ ప్లేస్ ఇచ్చారు. ఆ ఖాళీ ప్లేస్లోనే మీకు స్విమ్మింగ్ పూల్ ఇలాంటివన్నీ కూడా వస్తాయి అన్నమాట, సౌకర్యాలన్నీ అక్కడ ఇచ్చారు. ఎమ్మెల్యేలకు సంబంధించి అంటే చాలా దూరం నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అవ్వాలి. అమరావతిలో ప్రస్తుతం ఇంకా పూర్తి స్థాయిలో జనసంద్రంగా ఏం మారలేదు కదా ఇది. కాబట్టి ఇక్కడికి వచ్చే ఎమ్మెల్యేలు వీళ్ళందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం వాళ్ళు ఇక్కడే ఉండి ప్రభుత్వానికి అందుబాటులో ఉండేలాగా దీన్ని నిర్మించారనమాట. సో వాళ్ళకి ఎలాంటి సౌకర్యపరంగా ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండేందుకు డిసైడ్ అయ్యారు. ఇప్పుడు ఓవరాల్గా ఒక్కొక్క దాంట్లో 12 అంతస్తులు అని చెప్పాం కదా, ఒక్కో టవర్లో 12 అంతస్తులు అని చెప్పాం కదా. ఈ 12 అంతస్తులు అంటే ఒక్కొక్క అంతస్తులో మళ్ళీ 24 ఫ్లాట్లు ఉంటాయి. అన్ని 3 బెడ్రూమే, 24 ఫ్లాట్లు ఉంటాయి. ఈ 24 ఫ్లాట్లలో 23 ఫ్లాట్లు ఏమో ఎమ్మెల్యేలకి ఇస్తారు, లేదా ఎమ్మెల్సీలకి ఇస్తారు. అంటే 6 టవర్లు ఏవైతే ఉన్నాయి ఎమ్మెల్యేలకి, అందులో ఎమ్మెల్యేలకి 3 టవర్లు ఎమ్మెల్సీలకి కేటాయించారు, అందులో ఎమ్మెల్సీలకి అవి ఇచ్చేస్తారు. మిగిలిన ఒక్క రూమ్ ఏదైతే ఉందో లేదా ఫ్లాట్ ఏదైతే ఉందో దాన్ని ఆఫీస్గా వాడతారు అన్నమాట. ఎంటైర్ ఆ టవర్కి సంబంధించిన ఆఫీస్గా వాడతారు. సో ఒక్కొక్క టవర్లోనూ 24 ఫ్లాట్లు ఉంటే 23 ఫ్లాట్లు ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ కేటాయిస్తారు, ఒకటేమో ఆఫీస్ కింద వాడతారు. సో ఈ ఒక సైడ్ నుంచి చూస్తున్నాం అన్నమాట. మొత్తం ఓవరాల్గా ఒక పెద్ద కాంక్రీట్ జంగిల్లో కనపడుతుంది కదా, ఇదే ఒక ఊరు టైప్ అనమాట. ఇక్కడి నుంచి చూసుకుంటే టోటల్ ఫ్లాట్లే ఓవరాల్గా, అంటే మొత్తం అన్ని టవర్లు 9 టవర్లో ఉన్నటువంటి అన్ని ఫ్లాట్లు కలుపుకుంటే 216 యూనిట్లు అనమాట. ఇందులో 207 ఈ ఉండడానికి ఎమ్మెల్యేలు వాళ్ళు ఉండడానికి రెసిడెన్షియల్కి వాడతారు, 9 ఏమో ఆఫీసుల కింద వాడతారు. అలాగే దీనికి సంబంధించినటువంటి ఈ నిర్మాణం మొత్తం సిఆర్డీఏ చూసింది, అయిపోయింది, మొత్తం కంప్లీట్ అయిపోయింది. జస్ట్ సిఐడికి ఇవ్వడానికి మాత్రమే రెడీగా ఉంది. అది ఎల్లుండి అంటే 13వ తారీఖున హ్యాండ్ ఓవర్ చేసిపోతుంది ప్రభుత్వానికి సిఆర్డీ ఆఫీస్. అది సిఆర్డీఏ బిల్డింగ్, అది ముదురు సిమెంట్ రంగులో కనిపిస్తుంది కదా, ఈ గచ్చకాయ రంగులో ఆ బిల్డింగ్ అనమాట సిఆర్డీఏ బిల్డింగ్. అది దాని వెనకాలే ఈ ఫ్లాట్స్ అన్నీ వస్తున్నాయి, ఎమ్మెల్యే ఎమ్మెల్సీల ఫ్లాట్లన్నీ కూడా వస్తున్నాయి, ఈ టవర్స్ అన్నీ కూడా. ఇటువైపు మీరు చూస్తే ఈ టవర్స్కి పక్కనే సీడ్ యాక్సెస్ రోడ్ ఉంది, అంటే యాక్సెసిబిలిటీ బాగా ఉండేలాగా అనమాట. ఆల్రెడీ ఈ టవర్స్కి సంబంధించిన బ్యాక్ సైడ్ వెస్ట్ ఫేసింగ్ ఉన్న ఫ్లాట్స్ అన్ని కూడా మనం చూసాం టవర్స్. అక్కడేమో హైకోర్టుకి వెళ్ళే దారి మనం చూసాం కదా. ఇప్పుడు ఇటువైపు ఇది మెయిన్ అనమాట. ఇవన్నీ కూడా సీడ్ యాక్సెస్ రోడ్డు మీద వెళ్తున్న వాహనాలు, ఆ పెద్ద రోడ్ అంతా కూడా ఆ సీడ్ యాక్సెస్ రోడ్ని ఆనుకునే ఇటు సిఆర్డీ బిల్డింగ్ కావచ్చు, ఇటు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఫ్లాట్లు కావచ్చు, ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్. ఇవన్నీ అటువైపు ఉన్నవన్నీ కూడా ఆల్రెడీ మనం చూసింది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్. ఇవన్నీ కూడా పక్కగా లెక్క చూసి కట్టారనమాట. మొత్తం ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లు వచ్చి ఆ 72 ఎమ్మెల్యేలకు సంబంధించిన ఫ్లాట్స్ ఉంటే, వెస్ట్ ఫేసింగ్కి సంబంధించేమో 66 ఉన్నాయి ఎమ్మెల్యేల ఫ్లాట్స్. ఇక ఎమ్మెల్సీలకు సంబంధించి ఈస్ట్ ఫేసింగ్ 36 ఫ్లాట్స్ ఉంటే,
వెస్ట్ ఫేసింగ్ వచ్చి 33 ఫ్లాట్స్ ఉన్నాయన్నమాట. ఇవి కాకుండా ఆఫీసర్స్ ఫ్లాట్స్ వచ్చి ఎమ్మెల్యేలకి వాళ్ళ సంబంధించిన ఆఫీసర్స్ ఫ్లాట్స్ వచ్చి 6, ఎమ్మెల్సీలకి ఏమో 3 ఇలాగా కేటాయించారు వీళ్ళు. అలాగే ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా, ప్రతి టవర్లోనూ 12 అంతస్తులు, అంటే కింద ఉన్న పార్కింగ్ ఏరియా స్లాట్ అది వదిలేస్తే టోటల్గా 12 అంతస్తుల పైన అయితే వచ్చింది. అలాగే ఇక్కడ ప్రతి దాంట్లో కూడా లిఫ్ట్లు ఏర్పాటు చేశారు, సర్వీస్ లిఫ్ట్ ఏర్పాటు చేశారు. ప్రతి లిఫ్ట్ కూడా 15 మంది ఎక్కేలాగా వాళ్ళైతే దీన్ని నిర్మించారన్నమాట, ఈ ఫ్లాట్స్ అన్నీ కూడా. అలాగే ఈ వ్యర్థాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బయటికి వెళ్ళిపోవడానికి కూడా భూమి అడుగు నుంచి దారిచ్చారు, ఏది మీకు బయట కనిపించదు. అలాగే కరెంటు కానీ, కరెంటుకి సంబంధించినటువంటి లైన్లు కానీ అవేవి మీకు బయటకు కనిపించవు, అవన్నీ కూడా లోనే ఉంటాయి. ప్రతి ఇంటికి కూడా 2 కార్లు పార్కింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. మొత్తం 303 కార్లు ఇక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు. అలాగే వీటిలో ఒక 10% వచ్చి విజిటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన పార్కింగ్ ఉండేలాగా ప్లాన్ చేశారు. ఇలాగే వాటర్ ట్రీట్మెంట్ అని, డొమెస్టిక్ ట్యాంకులు అని ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఆల్రెడీ మనం చూసాం కదా, ప్రతి ఫ్లాట్లోనూ ఆల్రెడీ ఒక స్టోరీ చేసాం, ప్రతి లోన్ ఎలా ఉంది, ఇంటీరియర్ అది అన్ని కూడా. అన్ని 3 బెడ్రూమ్ ఫ్లాట్సే, 3 బెడ్రూమ్లు వస్తాయి, ప్రతి దానికి అటాచ్డ్ బాత్రూము. అది కాకుండా ఒక పెద్ద హాలు, ఎల్ షేప్లో పెద్ద హాలు, దానికి సపరేట్ బాత్రూము, ఒక దేవుడికి మందిరం లాంటి చిన్నది కట్టారు. తర్వాత కిచెన్ చాలా పెద్దది, కిచెన్లోనే మళ్ళీ సామాన్లు అవి పెట్టుకోవడానికి ఒక స్టోరేజ్ రూమ్ కింద, స్టోర్ రూమ్లో ఒక చిన్న ఏర్పాటు చేశారు. అలాగే మళ్ళీ అక్కడి నుంచి కొంచెం బయటకు వచ్చినట్లయితే ఆ కిచెన్ దాటుకుని బయటికి రాగానే వాషింగ్ మిషన్ అది పెట్టుకోవడానికి ఒక ఏర్పాటు అయితే చేశారు. సో ఓవరాల్గా ఒక లావిష్గా ఉండే ఫ్లాట్లు ఏర్పాటు చేశారు. దాంతోపాటుగా బయట మొన్న ఫ్లాట్లోకి ఎంటర్ అవ్వడానికి ముందే లిఫ్ట్ దాటి ఫ్లాట్లోకి ఎంటర్ కాగానే ఆఫీస్ రూమ్ ఒకటి ఏర్పాటు చేశారు. అది కూడా విత్ సపరేట్గా ఉండే అటాచ్డ్ బాత్రూమ్ తోటి. ఎమ్మెల్యేకి సంబంధించిన ఎవరైతే వ్యక్తిగత సిబ్బంది ఉంటారో వాళ్ళు అక్కడ ఉంటారన్నమాట. ఎవరైనా ఎమ్మెల్యేని కలవడానికి అమరావతి వరకు వస్తే ప్రజలు వాళ్ళకి సంబంధించిన పనులు పూర్తి చేయడం కోసం ఆఫీసు అక్కడ ఏర్పాటు చేశారు. సో ఓవరాల్గా అయితే కళ్ళు చెదిరే రేంజ్లోనే మొత్తం ఈ నిర్మాణం అంతా పూర్తయింది. సిఆర్డీ నిర్మాణం పూర్తి చేసి జిఏడికి ఇచ్చేసింది. ఇప్పుడు జిఏడి వాటన్నిటిని కూడా ఎమ్మెల్యేలకు అప్పచెప్తుంది అనమాట. సో ఓవరాల్గా ఇంటీరియర్ స్టోరీ ఆల్రెడీ మనం చేసాం. ఇది బయట నుంచి చూస్తే ఎలా ఉంటుంది అనేది ఈ ఫ్లాట్స్కి సంబంధించినటువంటి ఓవరాల్ స్టోరీ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఏబీపీ దేశం.